నేను మీ రమా రాజేష్. నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్‌ని అండ్ అలానే ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌ని గూడా. సో, ఈరోజు మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా ఉన్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకుందాము. సో, నేను ఎప్పుడైనా ఎవరికైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడినా, ఎక్స్‌ప్లెయిన్ చేసినా, అలానే నా దగ్గరకొచ్చిన క్లయింట్స్‌కి కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా చాలా క్వెషన్స్ ఉంటాయి. సో, కేవలం డౌట్స్ ఉన్నాయి, క్వెషన్స్ ఉన్నాయని చెప్పి ఇన్స్యూరెన్స్ పాలిసీలు తీసుకోవడం మానేస్తున్నారు చాలామంది. అలా కాకుండా ఆ యొక్క డౌట్స్‌ని క్లారిఫై చేసుకొని ఇన్స్యూరెన్స్ పాలిసీని కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అనేది నేను ఇంకో వీడియోలో ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోకొచ్చేటప్పటికి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీలో మనకున్న ఎలాంటి అపోహలనైనా క్లియర్ చేసుకోవడానికి నేను కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో, వాటిని తెలుసుకొని వాటి ప్రకారంగా ఇవి కాకుండా ఇంకేమైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. అందరికీ కంపల్సరీగా ఉండాల్సింది హెల్త్ ఇన్స్యూరెన్స్ అండి. హెల్త్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ లేకపోతే లైఫ్‌లోని ఖచ్చితంగా అంటే ఎన్ని చేసినా గూడా మనం వెల్త్‌నైతే క్రియేట్ చేసుకోలేము. సో, కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది హెల్త్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్‌కొచ్చేటప్పటికి ఎక్కువ మంది అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం పాలిసీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందా? ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఇంక్రీజ్ అవుతూ ఉంటుందా? అని చాలామంది అడుగుతుంటారు. అలా ఇంక్రీజ్ అవుతుంది అని కూడా చాలామంది పాలిసీలు తీసుకోరు. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ డెఫినిట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ప్రతి పాలిసీ ఇంక్రీజ్ అవ్వదు. దాంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎవరైతే కొత్తగా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటున్నారో వాళ్ళు ఏజ్ బట్టి ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగని ఎగ్జిస్టింగ్ పాలిసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెరగదా అంటే వాళ్ళకి పెరుగుతుంది. కాకపోతే ఆహ్, ఏజ్ స్లాబ్స్ అంటారనమాట. ఫిక్స్డ్ ఏజ్ స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్ ప్రకారంగా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ పాలిసీ వాళ్ళకి 19-30 వరకు ఒక ప్రీమియం ఉంటుంది. 30-35కి ఇంకొక ప్రీమియం, 35-40 ఇంకో ప్రీమియం. అలా ఎవ్రీ 5 ఇయర్స్‌కి కూడా ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. ప్రీమియం ఎందుకు పెంచుతారు హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు అంటే వాటికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. సో, ఒకటి ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొలది మనకొచ్చే రిస్క్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ రిస్క్ కవరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్యూరెన్స్‌ని పెంచుతారు. ఇన్స్యూరెన్స్ ప్రీమియంని పెంచుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఇన్ మెడికల్ ఇన్‌ఫ్లేషన్. ఇండియాలోని కరెంట్ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ 14% ఉంది. సో, ప్రతి ఇయర్ కూడా 14% మెడికల్ కాస్ట్‌లు పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఇన్స్యూరెన్స్ పాలిసీస్ కూడా ప్రైసెస్ పెంచుతారు. సో, అండ్ థర్డ్‌ది మనం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకునుండుంటే మనం క్లెయిమ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రీమియం అమౌంట్ పెంచుతారు. కానీ కొన్ని కంపెనీస్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను కేర్ అల్టిమేట్ తీసుకున్నాను. కేర్ సుప్రీంలో కూడా మీకు ఇలా స్లాబ్స్ ప్రకారంగా పెరుగుతాయి. అంటే 36-40, 41-45 అలా మీకు స్లాబ్స్ ప్రకారంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ కొన్ని కంపెనీస్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్‌లోని ఇక్కడ కేర్ అల్టిమేట్ ప్రోగ్రామ్‌లో ఎవ్రీ ఇయర్ మీకు పెరుగుతుంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ 5% పెంచినా వాళ్ళు డిస్కౌంట్స్ రూపంలో మీకు ఇస్తున్నారు. సో, మనం ఎప్పుడైనా ఒక పాలిసీ తీసుకునే ముందు ఆ పాలిసీలో ప్రీమియం పెరుగుతుంది అని అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ ప్రీమియం ఎలా పెరుగుతుంది అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా? వన్స్ ఇన్ 5 ఇయర్స్ పెరుగుతుందా? వన్స్ ఇన్ 3 ఇయర్స్ పెరుగుతుందా? అది తెలుసుకొని దాని ప్రకారంగా పాలిసీ తీసుకోండి. ఒకవేళ మీ ఏజ్ 36 అనుకోండి. సో, మీరు లాస్ట్ ఇయర్ అంటే మీరు 35లో ఉన్నప్పుడు ఒక పాలిసీ డీటెయిల్స్ తీసుకొని ఉండుంటారు. కానీ పాలిసీ తీసుకోలేదు. అది 36కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పాలిసీ ప్రీమియం పెరిగిపోతుంది. సో, మనం కంపల్సరీగా పాలిసీ తీసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ తెలుసుకొని మీరు పాలిసీ తీసుకుంటే మీరు అమౌంట్‌ని మీ మనీని సేవ్ చేసుకోవడంతో పాటు మంచి పాలిసీని సెలెక్ట్ చేసుకునే వాళ్ళవుతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇందాకలే చెప్పాను కదా! మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అని చెప్పేసి. ఇండియాలోని మెడికల్ ఇన్‌ఫ్లేషన్ 14%లో ఉంది. హైయెస్ట్ ఆఫ్ అమాంగ్స్ట్ ఆల్ ఏషియన్ కంట్రీస్. అంటే ఏషియా మొత్తం మీద కూడా మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఇండియాలోనే చాలా ఎక్కువ ఉంది. అండ్ 7% వరకు ఏమవుతుందంటే ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కేవలం హెల్త్ ఇష్యూస్ వల్ల 7% పీపుల్ వాళ్ళున్న మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ క్లాస్ వాళ్ళు ఇంకా బిలో ద పావర్టీ లైన్ అలా వెళ్ళిపోతున్నారు. సో, ఓన్లీ బికాస్ ఆఫ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోవడం వల్ల. అలానే 63% ఇండియన్స్ హెల్త్ రిలేటెడ్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ పాకెట్‌లోంచే వాళ్ళు పెట్టుకోవాల్సొస్తుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇన్స్యూరెన్స్ ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఉండాలి అంటే ఇంతింత ఖర్చులు మనం తట్టుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ అయినా, లోవర్ మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా కూడా
కొన్ని సంవత్సరాలు కష్టపడితేనో 20,00,000, 10,00,000, 30,00,000 దాచుకోగలుగుతాము. అలాంటిది మనం ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ రాగానే వచ్చి దాచుకున్న అమౌంట్ అంతా గూడా ఒకే ఒక అటెంప్ట్‌లో ఎళ్ళిపోతుంది. సో, ఆ పాయింట్ మైండ్‌లో పెట్టుకొని, ఆ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ మైండ్‌లో పెట్టుకొని ప్రీమియం ఎక్కువైనా, ప్రీమియం తక్కువైనా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్యూరెన్స్ అయితే ఉండాలి. సో, విచ్ ఈస్ బెటర్? ఒక 15,000 ప్రీమియం పే చేసుకోవడం బెటరా? లేకపోతే 15,00,000 ఒక ట్రీట్మెంట్‌కి పెట్టుకోవడం బెటరా? ఆలోచించుకోండి. నా ప్రీమియం అంటే చాలామంది ప్రీమియం పెరిగిపోతుంది, ప్రీమియం ఎక్కువుంది, ప్రీమియం కట్టుకోలేము అనుకుంటున్నారు. మీరు 15,000 పెట్టి ఒక పాలిసీ ప్రీమియం తీసుకోలేనప్పుడు 5,00,000 ఆర్ 10,00,000 ఒక ఎమర్జెన్సీ వస్తే ఎలా పే చేయగలుగుతారు? సో, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతదో ఎవరికీ తెలీదు. అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉన్నప్పుడే ఇస్తారు. మన హెల్త్ కొంచెం అయినా కూడా డిటోరియేట్ అయిపోతే, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్‌గా ఉండేదేంటి, థైరాయిడ్, అలానే డయాబెటిక్ ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉంటే ప్రీమియం విపరీతంగా పెంచేస్తారు. చాలా కంపెనీస్ ఇవ్వను కూడా ఇవ్వట్లేదు. అండ్ కొన్ని కేసెస్ ఉంటాయి. అంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇలా వచ్చినా లైఫ్ లాంగ్ మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ రాదు. సో, అలాంటప్పుడు కంపల్సరీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రీమియం పాయింట్ ఆఫ్ వ్యూ మైండ్‌లో పెట్టుకోకుండా, ప్రీమియం ఎక్కువైనా పర్వాలేదు, ఒక మంచి హెల్త్ పాలిసీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ పాలిసీస్ రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మనం హెల్తీగా లేకపోవడం వల్లే. దానివల్ల హెల్త్ పాలిసీస్ మనకి ఎక్కువ రిజెక్ట్ అవుతుంటాయి. సో, నెక్స్ట్ ఎక్కువ మంది మమ్మల్ని అడిగే క్వెషన్ ఏంటి అంటే, నాకు కంపెనీ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇస్తుంది. సో, అలాంటప్పుడు నేను హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలా? వద్దా? సో, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మైండ్‌లోని, కంపెనీ ఇన్స్యూరెన్స్ లైఫ్ టైమ్ కవరేజ్ ఇవ్వదు. సో, మనం లైఫ్ టైమ్ ఒక కంపెనీలో ఉద్యోగం చేయము. అలాగే కంపెనీ ఇన్స్యూరెన్స్ లైఫ్ టైమ్ మనకివ్వదు. అలా లైఫ్ టైమ్ ఇచ్చే కంపెనీలు అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ లైఫ్ టైమ్ కవరేజ్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఎవరికైతే లైఫ్ టైమ్ కవరేజ్ ఉండదో వాళ్ళందరికీ కంపల్సరీగా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉండాలి. అలానే కొన్ని కంపెనీస్ చాలా తక్కువ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ ఇస్తాయి. అంటే 1,00,000, 2,00,000 ఇస్తుంటాయి. 1,00,000, 2,00,000 ఒక్కసారి హాస్పిటల్‌కి ఎళ్తే సరిపోదు అమౌంట్. సో, అలాంటప్పుడు కూడా కంపల్సరీగా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జాబ్ గనుక షిఫ్ట్ అయితే, అంటే ఇప్పుడు నేను ఈ జాబ్ మానేసి ఇంకో జాబ్‌కెళ్తున్నాను. ఈ మధ్యలో ఒక వారం, 10 రోజులు గ్యాప్ తీసుకున్నా గూడా, ఈ వారం 10 రోజుల్లో నాకేమైనా గూడా ఆ 10, 15 డేస్‌కి కూడా నాకు జీరో కవరేజ్. నేను ఆ కంపెనీలోని ఎగ్జిట్ అయ్యి కొత్త కంపెనీ జాయిన్ అయ్యే గ్యాప్‌లో గూడా నాకు ఎలాంటి కవరేజ్ ఉండదు. అండ్ కంపెనీ పాలిసీస్ ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళ పాలిసీస్ మారినప్పుడు ఖచ్చితంగా అంటే మీ పాలిసీ 2,00,000 1,00,000 చేసేయొచ్చు, ఆర్ 2,00,000 5,00,000 అయినా చేయొచ్చు. అది మీ చేతుల్లో ఉండదు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మీకు కావాల్సినట్టుగా మీరు పాలిసీని యూజ్ చేసుకోలేరు. కొన్ని కంపెనీస్ ఎప్పుడైనా మీకు అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేనప్పుడు మీకు కావాలంటే పాలిసీస్ దొరకవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రిటైర్మెంట్‌కి, అంటే మనం రిటైర్ అయ్యాకే మనకి ఇన్స్యూరెన్స్ అవసరం. అప్పుడే ఎక్కువ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా రిటైర్మెంట్ అయ్యే టైంకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న టైంకి మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ కావాలన్నప్పుడు కంపెనీ ఇన్స్యూరెన్స్ మనకి ఎక్కడ ఉంటుంది? సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని కంపల్సరీగా మీ కంపెనీ 10,00,000 ఇవ్వనియండి, 20,00,000 ఇవ్వనియండి, మీకంటూ ఒక పర్సనల్ పాలిసీ తీసుకోవాలి. ఎందుకు అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే హెల్త్ ఇన్స్యూరెన్స్ మీకు ఇవ్వరు. సో, ఆ పాయింట్‌లో. అండ్ నెక్స్ట్‌కొచ్చేటప్పటికి నేను హెల్తీగానే ఉన్నాను, నాకెందుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అని అడుగుతారు చాలామంది. అలానే నేను హెల్తీగా లేను, నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ వస్తుందా అని అడుగుతారు చాలామంది. సో, మీరు చెప్పండి, నేను హెల్తీగా ఉన్నాను, నేను హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం కరెక్టా? లేకపోతే నేను హెల్తీగా లేను, నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ వస్తదా అన్న సిట్యుయేషన్‌లో ఉండడం కరెక్టా? సో, హెల్తీగా ఉన్నప్పుడు మనం ప్రీమియం గురించి ఆలోచిస్తాం, రిటర్న్స్ గురించి ఆలోచిస్తాం. దీని మీద ఏమైనా రిటర్న్స్ వస్తాయా? ప్రీమియం ఎంతుంటుంది? అన్నెసెసరీలీ డబ్బులు వేస్ట్ అనుకుంటాము. బట్ ఈ ఇన్స్యూరెన్స్ పాలిసీని మీకు అవసరానికి, అంటే మీ ఫ్యామిలీ వెల్త్‌కి ప్రొటెక్షన్ అది. సో, మేమెప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈజ్ వెల్త్ ఇన్స్యూరెన్స్ అంటాము. ఎందుకు అంటే ఒకేసారి మీరు కష్టపడి 5, 10 ఏళ్ళు దాచుకున్న అమౌంట్‌ని ఒకేసారి ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ లేకపోవడం వల్ల మీ హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్‌లోనే మీరు మొత్తం కోల్పోతారు. అండ్ మళ్ళీ ఆ అమౌంట్‌ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా సంవత్సరాలు పడతది మీ ఫ్యామిలీకి. ఎగ్జాంపుల్ కోవిడే చూసాం. కోవిడ్‌లో ఎంతమంది ట్రీట్మెంట్ దొరక్క చనిపోయారు. సో, చాలా ఇంపార్టెంట్ అండి. హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం. మనం హెల్తీగా లేనప్పుడు ఎట్లాగో హెల్త్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు ఇవ్వరు. మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అప్పుడే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. అప్పుడే తక్కువ ప్రీమియం కూడా పే చేస్తాం.
సో ఇవి మైండ్లో పెట్టుకొని హెల్త్ ఇన్సూరెన్స్ మంచిది ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలని ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము, అవి చూడండి. లేదు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ని, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ధైర్యం, ఒక భరోసా. ఎస్పెషల్లీ మీరు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు హ్యాండిల్ చేయడానికి ఒక ఫోన్ నెంబర్, అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఒక కాల్ చేసుకుంటే వాళ్ళే వచ్చి మీకు హాస్పిటల్ అడ్మిట్ అయినా ఏమైనా కూడా మీకు ఆ కవరేజ్ వస్తుందని ఒక ధైర్యం ఉంటుంది. సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఈవెన్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది స్ట్రెస్ వల్లే చనిపోయారు. ఏం స్ట్రెస్ వల్ల? నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమవుతుంది అన్న స్ట్రెస్లోనే చాలామంది చనిపోయారు ఆ హెల్త్ ఇష్యూ కన్నా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మైండ్లో పెట్టుకొని కంపల్సరీగా అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మేము హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ పార్ట్లోని ఈ వీడియోని చేస్తున్నాము. సో ఐ హోప్ మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయి ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెడితే నెక్స్ట్ వీడియో చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి.